అంటే నవావరణార్చనకి 9 పాత్రలు ఉంటాయి. ఈ 9 రకాల వెండి పాత్రల్లోనూ అమ్మవారి యొక్క మంత్రాలని అలాగే అమ్మవారి యొక్క న్యాసాలని అన్నీ కూడా అధిష్టానం చేసుకుని చక్కగా అమ్మవారిని అక్కడ అర్చన చేస్తారు. ఈ నవావరణార్చన నవావరణార్చన చేసి అప్పుడు దాంట్లో ఉండేటువంటి సుగంధములతో కూడినటువంటి తీర్థము బ్రాహ్మలు మనకి ఇస్తారు. ఆ తీర్థం సేవించడం వల్ల నవావరణార్చన చేసినటువంటి ఫలితం మనకి దక్కుతుంది. అటువంటి నవావరణార్చన పండితులు పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏమీ భుజించకుండా ఎంతో కష్టంతో నిష్ఠతో అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటూ చేసేటటువంటి ఆ యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో కేవలము ఇక్కడ నవరాత్రుల్లో శాస్త్రి గారు తలపెట్టినటువంటి యొక్క నవ ఆవరణార్చనలో భాగంగా శ్రీచక్రంలో ఇలా యంత్రం వేసి దాంట్లో దీపారాధన చేస్తే అంత ఫలితం వస్తుంది అని చెప్పి ఆ యొక్క ఫలితం శాస్త్రి గారికి మాత్రమే దక్కకూడదు. ఎందుకంటే ఇది అందరికీ దక్కాలి. గుడికి వచ్చేటటువంటి మన ఆలయానికి మన పాఠశాల శివాలయానికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క అనుగ్రహం కలగాలి. ఆ నవ ఆవరణలో కూర్చున్నటువంటి 9 మంది అమ్మవార్ల యొక్క అనుగ్రహము అలాగే ఆ శ్రీచక్ర నగర సామ్రాజ్య అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం కలిగి అందరికీ చక్కగా సంతానం లేని వారికి సంతానాన్ని అలాగే విజయం